నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మంచి పరిణామం ఎప్పుడు నత్త నడకనే ఉంటుంది, చెడు ఎప్పుడు రెక్కల గుర్రంలా పరుగులు పెడుతూనే ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి హీరోయిన్ అనిత హస్నందాని. హీరోయిన్ అనిత అంటే చాలా మంది గుర్తుపట్టడం కష్టమే గాని నువ్వు నేను హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలన విజయం సాధించింది. నువ్వు నేను తర్వాత అనితకి మంచి అవకాశాలు వచ్చాయి. అలా నిన్నే ఇష్టపడ్డాను, శ్రీరామ్, తొట్టి గ్యాంగ్, ముసలోడికి దసరా పండుగ లాంటి పలు సినిమాల్లో నటించిన ఈమెకు ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో సినిమాలకి దూరమైంది. అసలు అనితకి సినిమాల్లో అవకాశాలు రాకపోవడానికి గల కారణాలేంటి? ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ కి అనితకి ఉన్న సంబంధం ఏంటి? ఎజాజ్ ఖాన్ తో 5 సంవత్సరాలు సహజీవనం చేసి పెళ్లి దాకా వెళ్ళినా ఎందుకు క్యాన్సిల్ అయింది? ఉదయ్ కిరణ్ తో అనితకి ఉన్న గొడవ ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం నాశనం చేయలేదు, నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు. నతాషా హస్నందని అలియాస్ అనిత. ఈమె 1981 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని ముంబైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి వాసుదేవ్ హస్నందని, తల్లి కవిత. ఈమెకు నిఖిత అనే అక్క కూడా ఉంది. ఇక ఈమె తండ్రి వాసుదేవ్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇక అలా నతాషా తల్లి పెళ్లికి ముందు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేసిన ఈమెకు అందులో అంతలా గుర్తింపు రాలేదు. అలా పెళ్లి తర్వాత తను సినిమాల్లో సాధించలేనిది తన పిల్లల ద్వారా సాధించాలనుకుంది. ఇక ఇదిలా ఉన్నప్పుడే నతాషా తండ్రికి ఆరోగ్యం క్షీణించి హఠాత్తుగా మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి కవిత మీదే పడ్డాయి. ఇదిలా ఉంటే తల్లికి తెలిసిన పని సినిమాల్లో చిన్నా చితిక క్యారెక్టర్స్ చేయడమే కాబట్టి సీరియల్స్ లో, మూవీస్ లో నటిస్తూ కుటుంబాన్ని పోషించేది. ఇక ఈమె పెద్ద కూతురైన నిఖితకి సినిమాల్లో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ నతాషా తల్లితో అప్పుడప్పుడు షూటింగ్ చూసేందుకు వెళ్లడంతో తనకు కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. అంతేకాకుండా తను వెళ్లే సినిమా షూటింగ్స్ లో చైల్డ్ ఆర్టిస్టులు కావాలంటే ఈమె తల్లి నతాషాతోనే చేపించేది. ఇక నతాషా తన స్కూలింగ్ ని ముంబైలోని CBSEలో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న నతాషా 10th తర్వాత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక అప్పటికే వీరి ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో తల్లి కవిత నతాషాని సినిమా, సీరియల్స్ లో యాక్ట్ చేపిస్తే ఆర్థికంగా కాస్త కుదుటపడొచ్చు అనుకుంది. అలా నతాషాకి ఒక ఫోటో షూట్ ని చేపించి తెలిసిన ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ కి ఫొటోస్ ని ఇస్తూ ఛాన్స్ల కోసం అడగడం జరిగింది. ఇక తల్లికి ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ గురించి తెలిసినా కూడా నతాషాని ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకుంది. ఇదిలా ఉంటే నతాషా మొదట్లో 2 సంవత్సరాలు ఫ్రెండ్ క్యారెక్టర్స్ ని జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన 1998లో ఇదర్ ఉదర్ అనే సీరియల్లో ఒక చిన్న పాత్ర చేయడంతో ఈమెకు అందులో కొంతవరకు గుర్తింపు వచ్చింది. ఇక అదే సమయంలో ఐశ్వర్యరాయ్ నటించిన తాల్ అనే మూవీలో ఇష్క్ బినా అనే సాంగ్ లో నతాషా చిన్న పాత్రలో నటించింది. అలా ఆ తర్వాత హరే కాంచికి చూడియా అనే సీరియల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ని చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే బాలాజీ టెలిఫిలిమ్స్ ప్రొడ్యూసర్ అయిన ఏక్తా కపూర్ కొత్త ఆర్టిస్టులతో ఒక సీరియల్ ని చేయాలని ప్లాన్ చేయడం జరిగింది. ఇక అందుకోసం ఆడిషన్ ని నిర్వహించగా ఈ విషయాన్ని తెలుసుకున్న నటాషా ఆ ఆడిషన్ లో పాల్గొనింది. అలా ఆ ఆడిషన్ లో ఈమె సెలెక్ట్ అవ్వడం, ఏక్తా కపూర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఈమె ఓకే చెప్పడంతో కబీ సౌతన్ కబీ సహేలి అనే సీరియల్లో అనితకి మెయిన్ లీడ్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ సీరియల్ జరిగేటప్పుడు నతాషాగా ఉన్న ఈమె పేరుని అనితగా ఏక్తా కపూరే మార్చింది. అంతేకాకుండా ఈమెతో పెరిగిన సన్నిహిత్యం కారణంగా అనితకి ఇండస్ట్రీలో అన్ని విధాలుగా సపోర్ట్ చేయడం మొదలెట్టింది. మీకు ఏక్తా కపూర్ గురించి వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇక అనిత ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మూవీస్ లో కూడా ట్రై చేయగా సీరియల్స్ లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులకి సినిమాల్లో అంతలా అవకాశాలు ఇవ్వకపోవడంతో వేరే దారి లేక అనిత సీరియల్స్ వైపే తన దృష్టిని సారించింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే డైరెక్టర్ తేజ తన 3rd మూవీ అయిన నువ్వు నేనులో హీరోయిన్ కోసం బాంబేకి వెళ్ళగా అక్కడి ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ కి ఇన్ఫార్మ్ చేసి కొత్త అమ్మాయిల్ని ఆడిషన్ కి రప్పించడం జరిగింది. ఇక ఈ విషయం అనితకి కూడా తెలియడంతో ఆడిషన్ లో పాల్గొనింది. అలా ఈమెకు భాష రాకపోయినా ఈమె లుక్స్ తేజకి నచ్చడంతో నువ్వు నేను మూవీకి అనితని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక అలా ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు నువ్వు నేను మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేయగా ఈ మూవీ 2001 ఆగస్టు 10న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ జరిగేటప్పుడే అప్పటికే చిత్రం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో హీరోగా చేస్తున్న ఉదయ్ కిరణ్ తో అనితకి మంచి స్నేహం ఏర్పడింది. ఇక ఈ స్నేహం కారణంగానే శ్రీరామ్ అనే మూవీలోనూ వీరిద్దరూ కలిసి నటించడం జరిగింది. ఇక అలా హోలీ మూవీలోనూ ముందుగా అనితనే హీరోయిన్ గా ఫిక్స్ చేయగా శ్రీరామ్ మూవీలో అప్పటికే అనిత చాలా లావ్ అవ్వడంతో రిచా పలోడ్ ని తీసుకోమని ప్రొడ్యూసర్ డైరెక్టర్ కి రికమెండ్ చేయడం జరిగింది. కానీ అనిత మాత్రం ఉదయ్ కిరణ్ కావాలనే ఆ మూవీలో తనని తొలగించాడని అపార్థం చేసుకొని అతనితో గొడవ పడి అప్పటి నుండి మాట్లాడడం మానేసింది.
జరిగింది. దీంతో శ్రీరామ్ మూవీ తర్వాత వీరిద్దరూ ఎక్కడా కలిసి నటించలేదు. అంతేకాకుండా ఉదయ్ కిరణ్ అంతిమ దర్శనానికి కూడా అనిత రాకపోవడం చాలా బాధాకరమనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే అనితకి తమిళ్లోనూ కునాల్ హీరోగా నటించిన వర్షం మెల్లం వసంతం, విక్రమ్తో సమరయ్య అనే మూవీస్ ని చేసిన అవి రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. కానీ అప్పటికే అనితకి ఏక్తా కపూర్ తో పెరిగిన సన్నిహిత్యం కారణంగా అనితని హిందీలో హీరోయిన్ గా లాంచ్ చేయాలని ఏక్తా కపూర్ డిసైడ్ అయింది. అలా ఏక్తా కపూర్ తమ్ముడైన తుషార్ కపూర్ హీరోగా, అనిత హీరోయిన్ గా కుచ్ తో హై అనే మూవీని ఏక్తా కపూర్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ 7 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 2003లో రిలీజ్ అయ్యి 7 కోట్లని వసూలు చేయడం జరిగింది. ఇక అలా తెలుగులో వచ్చిన నువ్వు నేను మూవీని తేజ డైరెక్షన్లో హిందీలో తుషార్ కపూర్ హీరోగా, అనిత హీరోయిన్ గా హే దిల్ హే అనే మూవీ చేయగా ఈ మూవీ హిందీలో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అప్పటికే అనితతో సీరియస్ రిలేషన్ లో ఉన్న ఏక్తా కపూర్ అనితని ఇతర ప్రొడక్షన్ లో మూవీస్ ని చేపించడం ఇష్టం లేక తనే ప్రొడ్యూస్ చేస్తూ అనితతో మూవీస్ చేస్తూనే మరోవైపు హిందీలో క్యా అచ్చా క్యా కికాత్, కోయి అప్నాసా అనే సీరియల్స్ లోనూ యాక్ట్ చేపించింది. ఇక అలా అనిత హిందీలో యాక్ట్ చేసిన సీరియల్స్ తెలుగులో కూడా డబ్ అవ్వడంతో అనితకి తెలుగులో మెయిన్ హీరోయిన్ గా ఛాన్సులు తగ్గి 3 హీరోయిన్స్ లో ఒకరిగా సెకండ్ హీరోయిన్ గా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అలా తొట్టి గ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను, నేను పెళ్లికి రెడీ, నేనున్నాను అనే మూవీస్ ని చేసిన అనితకి ఈ మూవీస్ లో అంతలా పేరు రాలేదు. అయినా ఇదంతా పట్టించుకోకుండా మళ్ళీ ఏక్తా కపూర్ ప్రొడక్షన్ లోనే సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహెల్ ఖాన్ హీరోగా, అనిత హీరోయిన్ గా కృష్ణ కాటేజ్ అనే హారర్ మూవీ చేయగా ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక అలా ఏక్తా కపూర్ సపోర్ట్ తోనే అనిత ఆర్థికంగా బలపడిందనే చెప్పొచ్చు. ఇక అదే సమయంలో వీరి క్లోజ్నెస్ ని చూసి అనితకి ఏక్తా కపూర్ కి ఎఫ్ఐఆర్ ఉందని బాలీవుడ్ మీడియా హల్చల్ చేసిన వీరు మాత్రం అదంతా పట్టించుకోలేదు. ఇక అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఏక్తా కపూర్ అనితని సౌత్ మూవీస్ లో నటింపజేయకూడదని, హిందీ సీరియల్స్ లో బిజీ చేయాలని అనితని మెయిన్ లీడ్ గా పెట్టుకొని కావ్యాంజలి అనే సీరియల్ ని ప్లాన్ చేసి అందులో ఏజాజ్ ఖాన్ అనే ఆర్టిస్ట్ ని హీరోగా ఫిక్స్ చేసింది. ఇక అలా కావ్యాంజలి సీరియల్ టెలికాస్ట్ అయి మంచి హిట్ టాక్ అందుకుంది. ముఖ్యంగా అనిత ఏజాజ్ ఖాన్ కెమిస్ట్రీ జనాలకి బాగా నచ్చింది. ఇక అలా షూటింగ్ జరిగేటప్పుడే అనితకి ఏజాజ్ ఖాన్ కి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీక్రెట్ గా డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా 1 ఇయర్ ఏక్తా కపూర్ కి తెలియకుండా వీరిద్దరూ రిలేషన్ ని మెయింటైన్ చేసిన వీరిద్దరూ కలిసి పబ్స్ కి పార్టీస్ కి వెళ్లిన ఫోటోస్ పేపర్ లో బయటికి రావడంతో హార్ట్ బ్రేక్ అయిన ఏక్తా కపూర్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కావ్యాంజలి అనే సీరియల్ ని మధ్యలోనే ఆపేసింది. దీంతో ఏక్తా కపూర్ అనిత రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇక అలా అనిత ఏజాజ్ ఖాన్ తో లివింగ్ టుగెదర్ లో ఉంటూనే సౌత్ మూవీస్ లో ట్రై చేయడం మొదలెట్టింది. అలా ట్రై చేస్తున్నప్పుడే కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో వీర కన్నడిగా, శివరాజ్ కుమార్ తో గండుగలి, కుమారరామ అనే మూవీస్ చేస్తూ తెలుగులో ఇది సంగతి, రగడ, అహనా పెళ్ళంట అనే మూవీస్ లో యాక్ట్ చేసింది. ఇక ఇదిలా ఉంటే ఏక్తా కపూర్ బ్రేకప్ ని తట్టుకోలేక ఏజాజ్ ఖాన్ కి హిందీలో ఏ సీరియల్లోనూ ఛాన్స్ రాకుండా చేసింది. దీంతో ఏజాజ్ ఖాన్ ఇంట్లోనే ఉండే పరిస్థితికి వచ్చాడు. ఇక అలా ఏజాజ్ ఖాన్ అనిత ఒకే ఇంట్లో ఉండడంతో ఫైనాన్షియల్ గా ఏజాజ్ ఖాన్ అనిత మీదే డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అలా అనిత తనని పెళ్లి చేసుకోమని ఏజాజ్ ఖాన్ ని అడగగా అందుకు ఏజాజ్ ఖాన్ తనని పెళ్లి చేసుకోవాలంటే సీరియల్స్ లో సినిమాల్లో నటించకూడదని, ముఖ్యంగా ఏక్తా కపూర్ ని కలవకూడదని షరత్ పెట్టడంతో ఏజాజ్ ఖాన్ తో ఉంటే తన లైఫ్ కి ఫ్రీడమ్ ఉండదని గ్రహించిన అనిత 5 సంవత్సరాల సహజీవనం తర్వాత అతనికి బ్రేకప్ చెప్పేసి మళ్ళీ ఏక్తా కపూర్ తో ప్యాచప్ అయి క్యూకీ సాస్ బి కబీ బహూతి అనే సీరియల్ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ని బాలాజీ టెలిఫిలిమ్స్ లో స్టార్ట్ చేసింది. దీంతో ఏక్తా కపూర్ అనితకి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ లో అవకాశాన్ని ఇవ్వడం మొదలెట్టింది. అలా క్యా దిల్ మే హే, కహానీ హమారీ, మహాభారత్ కి, కసమ్ సే, కిస్ దేశ్ మే హే, మేరే దిల్ అనే సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండేది. ఇక ఇదిలా ఉంటే ఏక్తా కపూర్ ఒక సీరియల్ సక్సెస్ పార్టీని ఆర్గనైజ్ చేసి ఆ సీరియల్ కి ఫైనాన్స్ ఇచ్చిన బ్యాంక్ ఎంప్లాయీస్ ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక అలా రోహిత్ రెడ్డి అనే వ్యక్తి కూడా అక్కడికి రావడం జరిగింది. ఇతని గురించి చెప్పాలంటే ఆంధ్రాకి చెందిన కల్నల్ రవికి, గోవాకి చెందిన రమాదేవికి 1985 మార్చి 22న గోవాలో జన్మించాడు. ఇక రోహిత్ తండ్రి మిలిటరీలో ఉండడంతో తరచూ ఊర్లని మారుతుండేవారు. దీంతో ఫ్యామిలీని పర్మనెంట్ గా గోవాలోనే సెటిల్ చేశాడు. ఇక రోహిత్ తన స్కూలింగ్ ని గోవాలోనే కంప్లీట్ చేసిన ఉద్యోగరీత్యా ముంబైకి వచ్చి సెటిల్ అయ్యాడు. ఇక అలా ఏక్తా కపూర్ పార్టీకి వచ్చిన రోహిత్ తో అనితకి మంచి పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరూ ఆ పార్టీలో ఫోన్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని తరచూ మాట్లాడుతూ చాట్ చేయడంతో ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారింది. ఇక అనిత కూడా ఇండస్ట్రీకి సంబంధం లేని, ఇండస్ట్రీ విషయాలు తెలియని వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నప్పుడే రోహిత్ ని కలవడం, అతనితో ప్రేమలో పడడం జరిగింది. ఇక అలా ఒకవైపు రోహిత్ తో రిలేషన్ లో ఉంటూనే ఏక్తా కపూర్ ప్రొడక్షన్ లో రాగిని ఎంఎంఎస్, ఏహే మొహబత్తేన్ అనే సీరియల్లో చేస్తుండేది. ఇదిలా ఉంటే అనితకి అప్పటి వరకు సీరియల్స్ లో గానీ సినిమాల్లో గానీ రాని గుర్తింపు ఏహే మొహబత్తేన్ అనే సీరియల్లో నెగిటివ్ క్యారెక్టర్ చేయడంతో అనిత మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక అలా అనితకి 2013
2013 నాటికి 33 ఏళ్ళు అవడంతో ఏక్తా కపూర్ అంగీకారంతో అనిత రోహిత్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. అలా ఆ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో సీరియల్స్ లో యాక్ట్ చేస్తానని రోహిత్ కి కండిషన్ పెట్టడంతో అందుకు రోహిత్ కూడా ఒప్పుకున్నాడు. కానీ రోహిత్ తల్లిదండ్రులు మాత్రం వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో రోహిత్ పట్టువదలని విక్రమార్కుల్లా ఉండడంతో వేరే దారి లేక ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇక అలా 2013లో గోవాలో అనిత రోహిత్ పెద్దల సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అలా పెళ్లి తర్వాత అనిత బ్యాక్ టు బ్యాక్ షోస్ ని, సీరియల్స్ ని, మూవీస్ ని చేయడంతో పాటు ఐటమ్ డాన్సర్ గా చేస్తూ బిజీగా ఉండింది. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత అనితకి ఏక్తా కపూర్ సపోర్ట్ చేయదని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడినా ఏక్తా కపూర్ మాత్రం నాగిని సీరియల్స్ లో వరుసగా ఈమెకు అవకాశాలు ఇవ్వడం మొదలెట్టింది. అంతేకాకుండా ఏక్తా కపూర్ తమ్ముడైన తుషార్ కపూర్ ని హీరోగా, అనితని హీరోయిన్ గా పెట్టుకుని మారిచ్చా అనే మూవీని చేయడం విశేషం. ఇక ఆ మధ్యలోనే అనిత రోహిత్ నుండి విడాకులు తీసుకుంటుందని, వీరిద్దరూ వేరువేరుగా ఉన్నారనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. కానీ అనిత రోహిత్ పెళ్లైన 8 సంవత్సరాలకి అంటే 2021లో అనిత తన 40వ ఏటకి మగబిడ్డకి జన్మనివ్వడంతో ఈ విడాకుల వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇప్పటి వరకు అనిత సినిమాల్లో హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ డాన్సర్ గా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో కలిపి 35 సినిమాల్లో నటించింది. దీంతో పాటు 40కి పైగా సీరియల్స్ లో నటించడం విశేషం. ఈమె నటనకు గాను సీరియల్స్ నుండి 2 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ తో పాటు 2 ఇండియన్ టెలి అవార్డ్స్ ని కూడా అందుకుంది. మీకు అనిత నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ వేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫోక్స్, చేతి నిండా డబ్బున్నప్పుడు మనం ప్రపంచాన్ని మర్చిపోతాము, మన చేతిలో రూపాయి లేనప్పుడు ప్రపంచం మనల్ని మర్చిపోతుంది. ఇది ఫోక్స్ నటి అనిత గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.